కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం ఆరంభమైంది. ఈ 2026 సంవత్సరంలో జనవరి మాసం కూడా అయిపోయింది. ఇకపోతే ఫిబ్రవరి మాసం. ఈ ఫిబ్రవరి మాసం మాస ఫలాలు. ఇక మాస ఫలాల్లో మనకి మారేటువంటి గ్రహాలు కావచ్చు, దశ అంతర్దశల స్థితిగతులు కావచ్చు, ఈ యొక్క నక్షత్ర పరిమాణం కావచ్చు, ఇక ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందనే దాని గురించి ఒకసారి మనం పరిశీలన తీసుకోవాలి. ముందుగా మనకి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మారేటువంటి గ్రహ ఛాయలు. బుధ గ్రహం మారుతుంది. రవి భగవానుడు అయితే అందరికి తెలిసిన విషయమే. ప్రతి సంవత్సరం కూడా 14వ తారీఖు, ప్రతి నెల కూడా 14 లేదా 15వ తారీఖు మారుతూ ఉంటాడు. ఇక చంద్ర భగవానుడు అయితే కనుక ప్రతి 3 రోజులకు ఒకసారి, 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. అలానే ఈ యొక్క ప్రత్యేకంగా ఈ ఫిబ్రవరి మాసంలో మారేటువంటి గ్రహాలు ఏమున్నాయంటే కనుక శుక్రుడు మారుతున్నాడు, అలానే బుధుడు మారుతున్నాడు, అలానే కనుక రవి చంద్రులు మారుతున్నారు, అలానే ఇంకొకరు రాహు కూడా మారబోతున్నాడు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే కనుక కుజుడు కూడా మనకి ఈ నెల చివరి ఆఖరిలో మారబోతున్నాడు. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక ఈ మాసంలో ప్రత్యేకించి రంజాన్ మాసం నెల మొదలవబోతుంది. అలానే మనకి మహాశివరాత్రి అనే పర్వదినాలు కూడా ఇక మనకి మొదలవుతున్నాయి. కాబట్టి ఈ యొక్క పర్వదినాలందరూ కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా జరుపుకుంటూ, అలానే మనకి మాస ఫలాల కింద మనం చూసినట్టయితే కనుక ఇక ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్కరికి ఈ యొక్క మాసంలో ఈ ఫిబ్రవరి మాసం 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్టయితే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి. ఈ మేషరాశి వారికి 2026 సంవత్సరం అలానే మనకి ఫిబ్రవరి మాసం కదా. ఈ ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారిని చూసుకున్నట్టయితే కనుక ఏలినాటి శనితో బాధపడేటువంటి మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో కొంతమేర ఉపశయనం అని చెప్పొచ్చు. ఎలా అంటారా, గ్రహాలన్నీ కూడా బుధగ్రహం కావచ్చు, శుక్రగ్రహం కావచ్చు, రవి గ్రహం కావచ్చు, ఈ 3 కూడా మేషరాశి వారికి ఒక మేర అదృష్టం ఇస్తుంది అని చెప్పొచ్చు. మరొకటి ఏంటంటే, ఎవరైతే శివరాత్రి పర్వదినాన ఫాస్టింగ్ ఒక్కపొద్దు ఉంటారో వారి మీద ఈ యొక్క శని భగవానికి అశుభ దృష్టి ఒకటే కాదండి, నవగ్రహాల అశుభ దృష్టి, పితృదోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఇప్పుడు మీకు చెప్పినటువంటి మేషరాశి వారికి ఎవరైతే ఉందో శివరాత్రి రోజున ఉపవాసం ఉండటం, జాగారం చేయటం అనేది ఎవరైనా అనుకుంటారు సినిమా హాళ్ళకి వెళ్ళి థియేటర్లోకి వెళ్ళి సినిమాలు చూడాలని. కాదు. ఈ యొక్క శివ భగవాన్ యొక్క స్తోత్రంని, మంత్రంని పఠన చేసుకుంటూ జాగారం చేయాలి. బృందావన భజనలతోనో హరినామ స్మరణలతోనో మనము జాగారం చేయాలి. శివనామ స్మరణలతో కూడా మనం జాగారం చేస్తే కనుక ఖచ్చితంగా మాకు అనుకున్నటువంటి కార్యాచరణకి ముందుకెళ్ళేలా ఉంటుంది. ఇకపోతే కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే కనుక ఫిబ్రవరి 19వ తారీఖు తర్వాత వ్యాపారం చేసుకోవచ్చు మేషరాశి వారు. ఏదైనా పాలకు సంబంధించిన ఉత్పత్తులు, అలానే ఏదైనా జంతువుకి సంబంధించినటువంటి వ్యాపారం, అంటే జంతువుల్ని పెంచి పోషించి వాటిని చంపేటువంటి కాదు, వాటి మేర వచ్చేటువంటి ఆదాయ వనరులు మనం తినేలాగా మీరు ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు. అలానే ఫ్యాషన్ డిజైన్ లాంటి వ్యాపారాలు కూడా ఉంటే కూడా, బొటిక్ లాంటి వ్యాపారాలు, బట్టల దుకాణాలు లాంటి వ్యాపారాలు కూడా మీరు చేసుకునే విధంగా అయితే ఫిబ్రవరి 19వ తారీఖు తర్వాత ప్రయత్నం చేసుకోవచ్చు. అలానే కనుక విదేశీయానం ఎవరైనా చేయాలంటే కనుక ఫిబ్రవరి మాసాలు అంతగా యోగించట్లేదు మేషరాశి వారికి. అలానే ఏప్రిల్ తర్వాత మీరు ఏదైనా ప్రయత్నం చేస్తే విదేశాలకు వెళ్తారు. ఇక మీరు అప్పులు ఎక్కడైనా ఇచ్చి ఉన్నారంటే కనుక అవి కూడా మీకు ఈ మాసంలో వచ్చేలా కనిపించలేదు. కాబట్టి ఏదైనా సరే ఎవరితో ఎక్కువగా మాట్లాడకుండా, ఎవరితో మాట్లాడినా కూడా శత్రుత్వం ఎక్కువ పెరిగేలా కనిపిస్తుంది. కాబట్టి మీ మీద నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మేషరాశి వారు ఈ ఫిబ్రవరి మాసం మొత్తం కూడాను. అందుకే శివుని ఆధారంలోనూ శివుని ఆరాధనలోనూ మీరు ఉండటం ద్వారా కనీసం మీకు మీద గొడవలు రాకుండా ఉంటాయి. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు. అలానే ఈ మేషరాశి వారికి మరొక విషయం ఏంటంటే కనుక ఆరోగ్య సమస్యలు, మీకు ఏదైతే బ్లడ్కి సంబంధించిన రిలేటెడ్గానో ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఎక్కువగా హాట్ వాటర్ తీసుకోవడం, వామ్ వాటర్ తీసుకోవడం లాంటివి చేయండి ప్రికాషన్స్ ప్రకారంగా. అలానే ప్రతిరోజు కూడా నువ్వులు కలిసేటువంటి ఫుడ్ని తినడం లాంటివి చాలా మంచి చేస్తుంది. అలానే కనుక మీకు ఎక్కడైనా శత్రు భయం ఉంది అంటే కనుక ఖచ్చితంగా అది మీరు చేసేటువంటి మంచి కార్యాచరణకో, మంచి విషయాలకో శత్రువులు ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి ఆ శత్రు భయం కాకుండాను మీ మీద నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ వీటితో పాటు ఆర్థిక సమస్యలకు తోడైతే కనుక వీటితో పాటు మీ మంచితనం తట్టుకోలేక ఎవరైనా ఎవరి మీద ఏదైనా సరే మీ మీద మీరు అనుకున్న కార్యాచరణ అవ్వకపోతే కనుక మీ మీద ఏదైనా చెడు క్రియలు జరిగి ఉండొచ్చు. అవేంటంటే హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, చేతబడి, బాగలముఖి, భానుమతి లాంటివి ఏదైనా క్రియలు జరిగి ఉండొచ్చు. కాబట్టి మీకు అవన్నీ కూడా పరిశీలన చేసుకోవాలి. అవన్నీ కూడా మీరు చూసుకోవడానికి మీకు ఇంకోటి ఆరోగ్య సమస్య కూడా ఉంది. కాబట్టి కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి. మీరు ప్రయాణం చేసేటువంటి రూట్లో కూడా కరెక్ట్గా ఉండదు, మిమ్మల్ని మోసం చేసే విధంగా ఉంటుంది. కానీ ఎవరైనా నమ్మని విషయాల్లో మీరు జోక్యం చేసుకోవద్దు. తగాదలు అవుతుంటే మీరు జోక్యం చేసుకోవద్దు. మీ వైపు
పేరుని వస్తే ఒప్పుకోవద్దు. భార్యాభర్తల మధ్య ఎడబాటు భారం కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి కోర్టు వరకు విషయాలు కూడా మీకు సానుకూల పడే వాతావరణం ఉంది. కాకపోతే 27వ తారీఖు తర్వాత మీరు ఏదైనా ప్రయత్నం చేస్తే కనుక ఇద్దరు భార్యాభర్తల మధ్యన మళ్ళీ ఒప్పందం కుదిరేసి మళ్ళీ ఏకదాటిగా ఉండేలా ఉంటుంది. కాబట్టి ఇంకా కూడా మీకు ఎన్నో రంగాల్లో ఉన్నటువంటి మేషరాశి వారు ఉంటారు. అన్ని రంగాల్లో కూడా ముందుకు రావాలి అనుకుంటే కనుక ముందు మీరు కోపదాయితనం తగ్గించుకోవాలి, మొండి మూర్ఖత్వం తగ్గించుకోవాలి, అందరితో కలుసుబడిగా ఉండాలి. మీరు ఏదైనా నోరు జారాలంటే మాత్రం ఖచ్చితంగా ఎదుటి వాళ్ళ నుంచి గొడవలు వేసి పెద్ద తరహాగా మీకున్నటువంటి పొరుగు ప్రఖ్యాతి కూడా పోయేలా ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఊహించుకోవాలి. ఇంకా అన్ని రకాల ముందు రావాలంటే కనుక ఖచ్చితంగా ఈ ఒక చిన్న పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు అదృష్టం అయితే ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం అంటే మీకోసం. ఈ యొక్క రాశి వారి కనుక మీకున్నటువంటి సమస్య ప్రకారంగా పరిహార నిమిత్తంగా అయితే కనుక ఖచ్చితంగా ఈ ఒక పరిహారం చేసుకున్నట్టయితే కొంతమేర ఉపశమనం అయితే ఖచ్చితంగా లభ్యపడుతుందని చెప్పొచ్చు. అయితే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే కనుక ఈ మాసం మొత్తంలో మీకు ఒక బుధవారం లేదా గురువారం రోజున లేదా శనివారం రోజునైనా సరే సాయం సంధి వేళలో 4:30 తర్వాత మీరు ఇక 7:30 లోపు కనుక ఈ పరిహారం చేసుకున్నట్టయితే కనుక అన్ని రకాల ఇబ్బందులు అనేది కొంతమేర తొలగిపోయేటువంటి అవకాశం లేదున్నట్టు అని అనుకోవచ్చు. కాకపోతే ఈ పరిహారం ఏంటంటే మీకు ఆంజనేయ స్వామి సింధూరం ఉంటుంది. ఈ ఆంజనేయ స్వామి సింధూరం ఒక 50 గ్రాములు, అలానే మనం ఇంట్లో మనం తినేటువంటి బియ్యం ఒక 100 గ్రాములు, అలానే లవంగ్ ఏదైతే క్లౌడ్ అంటారు కదా, ఈ లవంగాలు వచ్చేసి ఒక 50 గ్రాములు తీసుకొని ఇవన్నీ కూడా కలగలుపుకోవాలి. ఇవన్నీ కలగలుపుకొని ఒక వైట్ వస్త్రం తీసుకోండి, బ్లౌజ్ పీసెస్ ఉంటాయి, దాన్ని ఒక 3 పీసులు చేసుకొని ఇవన్నీ కూడా కలగలిపినటువంటి మిశ్రమం ఏదైతే ఉందో ఇవి 3 భాగాలు చేసి 3 ముడుపులు చేయండి. ఈ 3 ముడుపులు కూడా ప్రతిరోజు కూడా సాయం సంధి వేళలో తల చుట్టూత 7 టైమ్స్, తల దగ్గర నుంచి కాలి వరకు 7 టైమ్స్ దిగదార్చి క్లాక్ వైజ్గా తల చుట్టూ తిప్పాలి. ఇలాగా 7 టైమ్స్ చేసేసుకొని ఆ ముడుపు తీసుకెళ్ళి ఎక్కడైనా చెట్లలో కానీ పారేటువంటి నీటిలో కానీ పొదలుగా ఉన్న చెట్లలో కట్టడం కూడా పనిచేస్తుంది. ఇలా చేయడం ద్వారా అలా 3 రోజులు చేయాలి. అలా 3 రోజులు చేయడం ద్వారా మీకున్నటువంటి నరదిష్టి నరఘోషే కాకుండా మీ మీద ఏదైనా చెడు క్రియ చేపించున్నా కూడా కొంతమేర ఉపశమనం లభ్యపడుతుంది. దానితో పాటు మీకు ప్రకృతి నుంచి వచ్చే దోషాలు, గ్రహరీత్యా వచ్చే దోషాలు కూడా కొంతమేర మీకు లభ్యపడతాయి. అలానే కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం లాంటివి, అలానే మీకు పితృదోషాలు ఉన్నా కూడా కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి చిన్న పరిహారం చేసుకోవచ్చు. ఇకపోతే మీకు దేవుని అనుగ్రహం కూడా కావాలి. కాబట్టి దైవారాధన కోసం మీరు ఏం చేస్తారంటే కనుక దత్తాత్రేయ స్వామి వారికి ఏదైతే మీకు గురువారం కావచ్చు, బుధవారం కావచ్చు, దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం చేయడం, పట్టు వస్త్రాలు సమర్పించుకోవడం, దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్తోత్రాన్ని పఠన చేసుకోవడం లాంటివి చేసుకుంటే కూడా మీకు అన్ని రకాల సానుకూల పడేటువంటి వాతావరణం అయితే లభ్యపడుతుంది. మరొకటి ఏంటంటే కనుక ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించడం. అది ఎలాగంటే కనుక ఒక 4 రొట్టెలు తీసుకొని దాంట్లో ఉప్పు వేయకుండా రొట్టెలు చేయాలి. ఆ రొట్టెల మీద తేనెతో కానీ బెల్లంతో కానీ రాయాలి. మీ సమస్య ఏముంది, మీ కోరిక ఏముంది రాసుకోవాలి. ఆ రాసుకున్నటువంటి సమస్య కోరిక కూడా ఆ రొట్టెలు తీసుకెళ్ళి ఎప్పుడైనా సరే ఆ బుధవారం లేదా గురువారం రోజున ఉదయమైనా సాయంత్రమైనా సరే ఆ రొట్టెలు ఆవుకు తినిపించడం అయితే కనుక మీకున్నటువంటి ఎలనాటి శని కూడా తొలగిపోతుంది. మీకున్నటువంటి గ్రహరీత్యా ఛాయలు కూడా తొలగిపోతాయి. ఇలాంటి పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వాల్సిందిగా మనవి. జై శ్రీమన్నారాయణ.